雲突き抜け Fly away 体中に広がるパノラマ顔を蹴られた地球が起こって火山を爆発させる溶けた氷の中に恐竜がいたら玉乗り飛行みたいねチャラヘチャラ何が起きても気分はヘノヘノカッパチャラヘチャラ胸がパチパチするほど騒ぐ元気がチャラヘチャラ頭から棒の方が夢詰め込めるチャラヘチャラ笑顔ウルトラ Z で今日もアイアイアイアイアప్లానెట్ వెజిటా ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పిల్లాడు జన్మించాడు అనారోగ్యంతో పుట్టాడు అతని తల్లిదండ్రులు అతన్ని వదిలేశారు ఎంతగానో ఏడ్చాడు ప్రపంచంలో కొత్త ఉదయం పుట్టింది అతను సెయ్యన్ కోటానికి చెందినవాడు మిగతా సెయ్యన్కి చెందిన వాళ్లలాగే ఈ కుర్రాడు కూడా యుద్ధం చెయ్యడానికే పుట్టాడు ఏమిటిది ఈ పిల్లాడు ఎలా ఏడుస్తున్నాడు కానీ ఇతను చాలా గొప్పవాడు అవుతాడు ఒక లో క్లాస్ సోల్జర్ కొడుకుని ఇంతలా పొగడ్డం తప్పు చూద్దాం బార్డాక కొడుకా ఒక్క విషయం చెప్పనా మీ స్థానంలో నేనుంటే తనని ఇంతలా పొగుడుండేవాణ్ణి కాదు వేచి ఉండి చూడు ఇక్కడికి వచ్చి చూడు అప్పుడే నీకు విషయం అర్థమవుతుంది That's the cry of a great warrior. Let's see. కేకరాట్ ఈ పేరు ఎప్పుడు మర్చిపో ప్లానెట్ ఘనాసా సార్ అది ఫుల్ మూనే ఏదో కలలో చూస్తున్నట్టు ఉంది నాకు తెలుసు అది ఇప్పుడు ప్రారంభం కాబోతోంది ఈ రోజు కోసమే మనం అందరం ఎదురు చూస్తున్నాం అవును కమాండర్ నమ్మకాన్ని బొమ్ము చెయ్యొద్దు కన్నా ఇది మన బాధ్యత చివరి వరకు మనం యుద్ధం చెయ్యాల్సిందే పార్టీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా నువ్వే అలా చెప్పాలి నాకది గుర్తు కూడా లేదు నువ్వు చాలా వింతైన దానివి పాషా నోరు మోయ్ మీరు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారో తెలియడం లేదు ఎలిఫాన్సే దీన్ని మర్చిపోవు ఏప్స్ కాదు నువ్వు చెప్పేదాన్ని అంగీకరిస్తున్నాను పాషా నాకు కళ్ళ నుంచి లేచినట్టు అనిపించింది నువ్వు అన్ని గుర్తుంచుకొని ఉండొచ్చు కానీ త్వరలో అన్ని మర్చిపోతావు నాకు కూడా పెద్దగా ఏమీ గుర్తులేదు ఆ డెవిల్ దీన్ని ఇచ్చినట్టు మాత్రమే నాకు గుర్తుంది బాడాకుకి అన్ని గుర్తుందని చెప్పాడు అవును నన్ను నవ్వించుకు పాషా బార్డాక్ అన్ని విషయాలు గుర్తించుకుంటాడు
కానీ వాడి పర్సనల్ లైఫ్ గుర్తుంచుకోవడం. పోనీ నేను అర్థమయ్యేటట్టు చెప్పనా? బార్డాక్, మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడో నీకు గుర్తుందా? గుర్తులేదు. నా కొడుకు పుట్టి చాలా ఏళ్ళవుతోంది. అదే చాలా రోజులేం కాదు, నిన్నేనా? కమ్మో, నువ్వు ఓపెన్ గా చెప్పాలి. తర్వాత చేయబోయే అసైన్మెంట్ కి మనకి ఇంకా చాలా టైం ఉంది. వెళ్ళి తనని చూడాలా? మంచిదే, ఫాదర్ సన్ బాండింగ్. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? తనని అక్కడి నుంచి పంపించేశారు కదా. అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి. బార్డాక్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. హే గాయ్స్, ఇప్పుడు ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? ఫ్రీజాకి ఏమైనా బుర్ర పాడైపోయిందా ఏంటి? అవును, కానీ ఈ విషయంలో అలా చేసి ఉండడు. ఈ ప్లానెట్ లో ఏదో గొప్ప శక్తి ఉందన్న విషయం నేను విన్నాను. యా, నేను కూడా అది విన్నాను. ఇక్కడ జీవించాలంటే సైకిక్ పవర్స్ రెట్టింపు చేసుకోవాలి, ఎదుటి వాళ్ళ మనసు చదవాలి, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి. ఫ్రీజా ఒక పారనాయిడ్ అంతే. అందుకే వాడు మిగతా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలుగుతున్నాడు. వినడానికి భయంకరంగా ఉంది. ఫ్రీజా మిగతా వాళ్ళ మనసులు చదువుతాడా? మీరు కూడా మనసు దృఢపరచుకోవాలి. అప్పుడే మీరు నా ఆలోచన ఏమిటో తెలుసుకోగలుగుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నీ అంతం లేని ఫోర్సుని నేను ఒక అపారమైన శక్తిగా మార్చాను. త్వరలోనే మీరు అంతమవుతారు. అవునా? అది చూద్దాం. గుడ్ బై. ఆగో, సైకిక్ పవ్వును వెతుక్కుంటూనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. పర్వాలేదు, నేనే అది నీకు ఇస్తాను. బార్డాక్, మనసులో ఏముందో తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు నీ వల్ల అది అవుతుంది. బార్డాక్, ఆ శక్తి నీకిప్పుడు దక్కింది. నాకా? అసలు నువ్వు ఏమంటున్నావు? ఫ్రీజా శక్తిని వెతికే వాళ్లకు ఖచ్చితంగా అది దొరకదు. కానీ నీకు దాన్ని ఒక వరంగా ఇచ్చాను బార్డాక్. నువ్వు చూడగలవు. ఏం చూడగలను? నీ దారుణమైన అంతాన్ని. ఇప్పుడు మనం చూసామే, అదే విధమైంది. నోరు మూయ్! ఇన్స్టెంట్ బార్బిక్యూవా? ఈ మధ్య ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. చాలా విచిత్రమైన క్రీచర్ కదా. హే నిన్నే. హలో. నేనది నమ్మలేకపోతున్నాను. మీరది చూసారా? యా, నేను చూస్తూనే ఉన్నాను కదా. ఆయన మన ప్రిన్స్ వెజిటా. ఇలా జరిగే అవకాశమే లేదు. మీరు ఇప్పటి వరకు ఇలాంటి వాడిని చూసుండరు. నమ్మలేకపోతున్నాను. నేను చెప్పానుగా. అరే నాయనో, తనింకా పెద్దవాడైతే ఏం జరుగుతుంది? దాని గురించి ఇంకా ఎవ్వరికీ తెలియదు. కానీ వాడికి అనుకూలంగా ఉండడమే మనందరికీ మంచిది. అది కూడా నిజమే. యా. తలుపు తెరవండి, పడైపోయింది. ఇదిగో సార్, తెరుస్తున్నాను. మీరే బెస్ట్ ఫ్రెండ్స్. అనవసరమైన మాటలిక ఆపై నాపా. ఈ చోటు నాకు బోర్ కొడుతుంది. పోటీ పడ్డానికి నాకు వేరే చోటు కావాలి. వేరే ఎవ్వరూ వద్దు. ఆ ఫ్రీజా నేను అనుకునే రోజు మాత్రం వచ్చిందంటే ఆ తర్వాత వాడు చెప్పే మాటలు మనం వినాల్సిన అవసరమే లేదు. అలా అంటారా? అదే జరుగుతుంది. అలా జరిగితే బాగుంటుంది.
నన్ను క్షమించండి లార్డ్ ఫ్రీజర్స్. ఒక తాజా వార్త. ప్లానెట్ కెనాజాని నిన్న రాత్రే ఆక్యుపై చేశారు. ఓ అవును సార్, కెనాసా అంతం చేయబడింది. ఇప్పుడు ఆ ప్లానెట్ మీదే. కన్నాసానా దాన్ని నాశనం చేయడానికి ఇంతకాలమా? అప్పుడే ముగించేశారనుకున్నానే. కాదు, సయాన్స్ ఆ పనిని చేశారు. సైన్సా? వావ్, వాళ్ళు మనకి పోటీగా వస్తున్నారా? యాక్చువల్లీ అందులో ఉన్న వాళ్ళందరూ లో లెవెల్ సోల్జర్సే. లో లెవెల్ సోల్జర్స్ కనాసాని చేజిక్కించుకోలేరు. వాళ్ళు మన ముందు పనికిరారు. సైన్స్ ఇప్పుడు మనకి పోటీగా మారుతున్నారు. అది నిజమే కదా? అవును డొడోరియా, అందులో సందేహమే లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా బలవంతులయ్యారు. అద్భుతమైన విషయం. నిజానికి వాళ్ళని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. ఏంటి, వాళ్ళని చూసి భయపడుతున్నావా జార్బాన్? లేదు, ఖచ్చితంగా అలా కాదు. మనం వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని అంటున్నానంతే. ఈ బార్డా కనాసాని అంతం చేశాడు కదా, అలాగే ఒకవేళ వాడితో వాడి టీము యంగ్ వెజిటా ఉంటే ఏమై ఉండేది? ఆలోచించు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్తారా డొడోరియా? దద్దములే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవును సార్. ప్రిన్స్ వెజిటా, మీరిక్కడేం చేస్తున్నారు? ఫ్రీజా నిన్ను రమ్మని చెప్పలేదే. ఫ్రీజా పిలవకుండా ఎవరో ఇక్కడికి రాకూడదని నీకు తెలుసు కదా. ఇలా చూడండి, నాకు బోర్ కొడుతోంది. ఇది నాకేమాత్రం నచ్చలేదు. నాకు అసైన్మెంట్స్ కావాలి. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీకు మంచి గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను ప్రిన్స్. వాడికి ఒక అసైన్మెంట్ ఇవ్వు జార్బాన్, అది కూడా వెంటనే. లార్డ్ ఫ్రీజా, ఓ పిల్లవాడికి అసలు భయం అంటే ఏమిటో తెలియదు. ముందు తనని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోవాలి. మన దగ్గర ఉన్న కష్టమైన అసైన్మెంట్ వాడికి ఇవ్వు. హే విజిటా, వీలైతే ప్రాణాలతో తిరిగిరా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు. మర్యాద మనసులో ఉంటే చాలు. ముందు ఇతరులను గౌరవించడం నేర్చుకో సార్. ఇలాగే కొనసాగితే తను కింగ్ వెజిటే కంటే బలవంతుడిగా మారిపోతాడు. వేళాకోళంగా చెప్పలేదు. బర్డాక్ ఒక్కో మిషన్ నుంచి అతను సగం సగంగా వస్తాడు. నేనేం చెయ్యాలి? తను మూర్ఖుడు. కనాసా ప్లానెట్ ని చేజిక్కించుకోవడం కోసం లో లెవెల్ సోల్జర్స్ తో ఎలా వెళ్తాడు? అది కూడా తక్కువ మంది సోల్జర్స్ తో. మనం ఇతన్ని రీటెస్ట్ చేసే తీరాలి. ఇతని కేసు విచిత్రమైనది. నేను ఒప్పుకుంటాను ప్లాంతార్. వాడు ఎలా ఉన్నాడు మిలాకా? రెండో చూస్తాను. ఎస్, ఫిజికల్ గా ఇప్పుడు బాగానే ఉన్నాడు. మెంటల్ గా ఎలా ఉన్నాడో తెలియడం లేదు. ఇతని బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ లో చిన్న మార్పు కనిపిస్తోంది. బ్రెయిన్ వేవ్సా? ఇది వినడానికి చాలా బాగుంది. వాటిని మనమే ఎదుర్కోవాలనుకుంటాం. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే, గుడ్ బై ఓల్డ్ ఫ్రెండ్. ఒక గ్రహాన్ని అంతం చేశారా? ఎవరు? వెజిటా? లేదు, అలా జరగదు. ఒక నిమిషం, ఆ పిల్లాడు నా కొడుకు. తను కూడా ఇది చూడగలుగుతున్నాడు. అది తనే ఎక్కడికో పంపిస్తున్నా, ఒంటరిగా. తోరా, నాకు అర్థం కావడం లేదు. అసలు నా కొడుకుతో మీకు పనేంటి చెప్పండి. అసలు నాకెందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి? నాకేం అర్థం కావడం లేదు. నా కొడుకు తను గొప్ప వీరుడయ్యాడు, కానీ మాలా కాకుండా భిన్నంగా ఉన్నాడు. ఎలా సాధ్యం? అసలు తనకేమైంది? ఇవన్నీ నాకెందుకు కనిపిస్తున్నాయి? నో! ప్లాంతార్, తన్ని బయటికి తీ. ఏదో పెద్ద సమస్య అనుకుంటాను.
హ్యాచ్ ఓపెన్ చేయి మలాకా. ఇంకా నయ్యు నీకేమీ కాలేదు. ఒక్క నిమిషం భయపడిపోయాను. బార్డాగ్ నీకు ఏమయ్యింది? ఏమో నాకు తెలియదు. అదే ఏదో పీడకలలా అనిపించింది, కానీ నిజానికి నేను నిద్రపోలేదు. నేను నిద్రపోలేదన్న విషయం నాకు ఎలా గుర్తుంది? దీనికి తప్పకుండా కొంచెం సమయం తీసుకుంటుంది బార్డాగ్. ఏదో నాకు తెలియని విషయం కొత్తగా చెప్తున్నట్టు చెప్తున్నాను. నీకు తెలీదు. నాకు తెలుసు. నువ్వు తెలివైన వాడు అనుకున్నాను. అన్ని అసైన్మెంట్స్ తీసుకుని నువ్వు ఇంకా ఎలా బ్రతికి ఉన్నావు? నాకు ఎలా ఫైట్ చేయాలో బాగా తెలుసు. గొప్ప వీరుడు అవడానికి తెలివి మాత్రం ఉంటే సరిపోదు. ఇప్పుడే గుర్తొచ్చింది, టోరా ఇక్కడ. తను ఇక్కడెక్కడో ఉంటాడనుకున్నాను. నువ్వు నీ టీము ప్లానెట్ మీట్ దగ్గరకు వెళ్లాలని ఉత్తర్వు జారీ చేయడమైంది. ఏంటి? ఫ్రీజా చెప్పాడా? చివరికి మేము అనుకున్నది జరగబోతోందన్నమాట. నేను లేకుండా వాళ్ళు వెళ్లరని నాకు తెలుసు. లేదు, ఆగు బార్డాగ్, నీకు విశ్రాంతి కావాలి. మళ్ళీ అదే ఏడుపు. నిన్ను స్వయంగా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. పర్లేదు, నీ లంగ్స్ కూడా పవర్ఫుల్ గానే ఉన్నాయి. సరే, నిన్ను తర్వాత కలుస్తాను. ఆగు. సైకిక్ భవనం ఎత్తుకుంటూనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. అది నేనే నీకు ఇస్తాను బార్డాగ్. క్యాకరోటా, అది నీకు కూడా కనిపిస్తోంది కదా? పవర్ లెవెల్ యావరేజ్ గానే ఉంది. నువ్వు చాలా స్పెషల్ అనుకున్నాను. గోల్గోస్, వీల్లేదు. నీకెంత ధైర్యం రాక్షసుడా! ఎందుకు ఇలా చేసావు చెప్పు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. పాపం పిల్లాడు, నీకేం అర్థం కాలేదు టోరా? నువ్వు బలహీనుడివనా లేక నువ్వు పనికిరాని వాడివనా? టోరా, నువ్వు బలహీనమైన వాడివని మర్చిపోయావనుకుంటా. నువ్వేమంటున్నావు? మనం ఫ్రీజాకి రుణపడి ఉన్నాం. ఆ విషయం నీకు తెలుసు కదా? అవును, నాకు తెలుసు. ఫ్రీజా నీ సర్వీస్ రికార్డు చూసి ఎంతో సంతోషించారు. అవును, చాలా సంతోషించారు. అందుకే నువ్వు చావాలనుకుంటున్నారు. ఏంటి? ఎందుకు? నిన్ను పొగుడుతున్నాననుకోకు, కానీ ఫ్రీజా నువ్వు స్ట్రాంగ్ అయిపోయావనుకుంటున్నారు. చాలా మంచిది కదా, దీని ప్రమోషన్ గా నువ్వు భావించొచ్చు. అరే, ఇలా చూడండి, ఇది న్యాయం కాదు. నేను ఏ పని చేసినా ఆయన కోసమే చేశాను. మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? మూర్ఖుడా, నువ్వు చేసింది ముఖ్యం కాదు, భవిష్యత్తులో చెయ్యబోయేదే ముఖ్యం. అయితే ఫ్రీజా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నువ్వు కూడా తప్పించుకోలేవు. అలా అంటావా? ఖచ్చితంగా దీనికి కారణం వాళ్ళే అయి ఉంటారు. యుద్ధం ఎలా చేయాలో తెలియని వాళ్ళతో వెళ్ళి ఎలా యుద్ధం చేస్తాను? వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు, బద్దకస్తులు. ఇక్కడే సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు. షుగేష్, ఫాషా, బుర్గాస్, అసలు ఇక్కడేం జరిగింది? ఇది అసాధ్యం. టోరా, ఓ మై గాడ్, టోరా, దయచేసి దీనంతటికీ వాళ్ళే కారకులని మాత్రం చెప్పొద్దు. లేదు, అలాగేం లేదు. నీకు అన్ని విషయాలు బాగా తెలుసు బార్డాక్. అవును, నాకు తెలుసు. అయితే అసలు ఏం జరిగింది ఇక్కడ? మేము టోటోరియా ఇంకా అతని మనుషుల చేతిలో మోసపోయాం.
కానీ మనల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది ఆ ఫ్రీజానే కదా. అవును, అంతా ఒక పన్నాగం. ఫ్రీజా మనం చనిపోవాలనుకున్నాడు. కానీ ఎందుకు? అంటే వాడి కోసం మనం చాలా చేశాం, అయినా ఎందుకు ఇలా చేశాడు? వాడి మనుషులు కూడా గెలవలేని యుద్ధంలో మనం పాల్గొని గెలిచి చూపించాం. నిజమే, నాకు తెలుసు. మనం గొప్ప వాళ్ళుగా ఎదగడం చూసి ఫ్రీజా భయపడ్డాడు. ఎందుకు భయపడాలి? నిన్ను చూసి బార్డాక్, ఫ్రీజా నిన్ను చూసి భయపడుతున్నాడు. ఆ విషయం నీకు తెలీదా? నువ్వు ఎలా మారుతావా అనుకుంటున్నాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతున్నావు. గుడ్ లక్ మై ఫ్రెండ్. నన్ను క్షమించు, నా వల్ల కావడం లేదు. గుడ్ బై టోరా, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. అంటే చివరికి ఇలాగే జరుగుతుందన్నమాట. ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టానికి ఇదే ఫలితమా? ఎన్నోసార్లు ఫ్రీజా మనసు మార్చడానికి ప్రయత్నించాం. నా ఫ్రెండ్స్ బోర్గోస్, ఫాషా, వీళ్ళు నా దద్దమ్మలు. కావాలనే వీళ్ళని ఈ విధంగా చేశారు. షుగేష్, నీకు మాటిస్తున్నాను, మిమ్మల్ని ఇలా చేసినందుకు వాళ్ళని వదలను. చచ్చిపోయేంత వరకు ప్రయత్నిస్తాను. ఫ్రీజా మన మంచితనాన్ని వాడుకొని వాడి పని అయిపోగానే వెన్నుపోటు పొడిచాడు. గాలి ఇలా వీచినప్పుడే నాకు బాగా అర్థమైంది మీరే అయ్యుంటారని. బార్డాక్, మీకోసమే ఎదురు చూస్తున్నాం. కాసేపటికి ముందు మీ ఫ్రెండ్స్ అందరినీ ఆడుకున్నాం. నువ్వప్పుడు లేకుండా పోయావు. సరిగ్గా చెప్పావు, నేనిక్కడ ఉండాల్సింది. వాళ్ళలాగా నువ్వు చనిపోవు అనుకుంటున్నావా బార్డాక్? నీకు అంత నమ్మకం ఉందా? అంతే, కథ పూర్తయింది. ఏం జరుగుతోంది? అతను ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎక్కువసేపు దాక్కోలేడు. ఏమిటి, అక్కడే ఉన్నావా? ఇప్పుడు నీ పని అయిపోతుంది. నేను ఎంత పని చేశాను? వీడు భయంకరంగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. నేను జాగ్రత్తగా ఉండాలా? అతను ఒక లో లెవెల్ సోల్జర్, మనం ఎలా? కదా ఒక చూపు చూద్దాం. పర్వాలేదు కాకరాట్, లో లెవెల్ కి ఇది పర్వాలేదు.
మీ చావు నా స్నేహితులకి అంకితం. వాళ్ళు కూడా ఫ్రీజా మనుషులే అయి ఉంటారు. తను ఎందుకు భయపడ్డాడో ఇప్పుడు అర్థమవుతోంది. మళ్ళీ ఏమైంది? నువ్వు ఇది ఊహించి ఉండవు కదా బార్డాగ్. అవును, సరిగ్గా చెప్పావు. నువ్వు ఇక్కడ ఉంటావని అస్సలు అనుకోలేదు. కానీ దీనంతటికి నువ్వే కారణమని టోరా చెప్పాడు. ఈ దెబ్బకి ముక్కలైపోయి ఉంటాడు. వార్డాగ్, నువ్వెవరో నీకిప్పుడు తెలుసుంటుంది. కమాండర్ డొడోరియా, లార్డ్ ఫ్రీజా నుంచి ఒక మెసేజ్ వచ్చింది సార్. ఓ, వెజిటా దగ్గరికి వెళ్ళక ముందు లార్డ్ ఫ్రీజా మిమ్మల్ని షిప్ లోకి రమ్మని చెప్పారు సార్. ఫ్రీజా వేరే ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వారిని చంపేస్తాం మీకోసం. మీరు లో లెవెల్ సోల్జర్స్ కాదు. వాళ్ళ ఎలిట్స్ లో ఉన్న చాలా మంది కంటే మీరు శక్తివంతులే. మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం మళ్ళీ కలుస్తాం. హే, ఇక్కడ ఒకరు సిద్ధంగా ఉన్నారు. కోడ్ రేట్ ఎఫెక్ట్ 50. తన పేరు కాకరాట్. కాకరాట్? నిన్నే ప్లానెట్ కి పంపిస్తున్నారో తెలుసుకోవచ్చా లిటిల్ గాయ్? ఉండు చూద్దాం. ఎర్తా? చూడు కాకరాట్, దాని పేరు మాకు తెలీదు, కానీ నిన్ను అక్కడికే పంపించబోతున్నా. మాట ఇప్పుడు సిద్ధంగా ఉంది, వెంటనే పంపిద్దాం. మిషన్ పూర్తయింది సార్. ఓ, నిజంగానా? చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు అనిపిస్తోంది డొడోరియా. మళ్ళీ నువ్వు చెడగొట్టావు. నేనేం చెడగొట్టలేదు. ఒకడిని వదిలేసావు, అదే నాయకుడు బార్డాగ్. వాడు ప్రాణాలతోటి ఉన్నాడు. వాగకు, వాడు చనిపోవడం నేను చూశాను. అయితే అదేంటో చెప్పు. అది సైన్స్ స్పేస్ పాట్. నేను నమ్మలేకపోతున్నాను. తను ఎలా తప్పించుకోగలిగాడు? డొడోరియా, ఏ విషయం తక్కువ అంచనా వెయ్యకూడదు. నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు చాలు. లార్డ్ ఫ్రీజా, నన్ను క్షమించండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. బార్డాగ్ చనిపోయాడు. నా కాస్త కళ్ళ మాటలు కట్టి పెడతావా? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక తేనెని వెతకాల్సిన అవసరం కూడా లేదు. నేను తేనె గూటికి గురి పెట్టాను. ఏంటి? అవును, నేను చూసాను. మొత్తం అంతా కలిపి నాశనం చేద్దాం అనుకుంటున్నారు కదా సార్? అవును, నిజమే. నీ వ్యూహం కరెక్టే జార్వాన్. ఒక చెట్టును మనం అంతం చేయాలనుకుంటే దాన్ని వేళ్లతో పీకి పారేయాలి. సంతోషం ఫ్రీజా. ఇప్పుడు పరిస్థితి అస్సలు బాలేదు. తను వెజిటా కోసం వస్తున్నాడు. నాకు అలా అనిపిస్తోంది. తను నిజంగానే వస్తున్నాడు. అసలేం జరుగుతోంది? ఉదయంలా క్లియర్ గా ఉంది. తన మనసులో ఏముందో తెలుసుకోగలుగుతున్నాను. అవును, అది అద్భుతం. చాలా అందంగా ఉన్నాడు కదా. ఒక అద్భుతమైన నిధి. ఎర్ర రంగు రూబీలా ఉన్నాడు. 7వ తలుపుని తెరవండి. లాంచింగ్ సీక్వెన్స్ ప్రారంభమవుతుంది. మళ్ళీ అలాగే జరుగుతోంది. కాకరాట్,
ల్యాండింగ్ టెక్నిక్ క్లియర్ చేయండి. 4 సెకండ్లలో పాట్ ల్యాండ్ కాబోతోంది. 3, 2, 1. బార్డాక్, హే, నీకేం కాలేదుగా? యా, తప్పుకోండి, నేను ఇప్పుడు వెళ్ళాలి ప్లీజ్. తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓ హే, మీ కొడుకును వదిలేశారు, వాడు ఇప్పుడే బయలుదేరాడు. ఇప్పుడే వెళ్ళాడా? అవును, మీరు రావడానికి ముందే బయలుదేరాడు సార్. వాడిని అడ్డుకోలేకపోయాం, ఇరగదీశాడు. కాస్త ముందొస్తే చూసుండేవారు. మీరు వస్తారని నాకు తెలుసుంటే వాడు వెళ్ళడం కాస్త ఆపుండేవాడిని. అదేది నిజమే, అంతా నిజమే. అది నా బ్రహ్మ కాదు, నా కొడుకు ఆ గ్రహం. మీరు బానే ఉన్నారా సార్? ప్లీజ్, మీకు గాయమైంది, నయం చేసే రూమ్ కి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళనా? అంటే దీని అర్థం నేను చూసిన మిగతా విషయాలు కూడా నిజమే అయి ఉంటాయి. కంగారు పడకండి, కావాలంటే నేను వస్తాను సార్. ఓ మై గాడ్, దీన్ని కొంచెం చూస్తావా? ఈసారి ఏదో పెద్ద రచ్చే చేశాడు. మాన్స్టర్ తన ఈ గ్రహం మొత్తాన్ని అర్థం చేయబోతున్నాడు. నేను ఈ విషయం గురించి మిగతా వారికి చెప్పాలి. ఎలాగైనా సరే తనను ఆపాలి. ఎవరైతే ఆ శక్తి గురించి వెతుకుతున్నారో వాళ్లకు అది దక్కదు. కానీ నేను నీకు అది బహుమతిగా ఇస్తున్నాను బార్డాక్. నువ్వు అది అనుభవించగలవు. నేను అనుభవించినట్టుగా నువ్వు కూడా దారుణమైన అనుభవాన్ని ఎదురు చూస్తావు. అసలు నేను ఎక్కడున్నాను? ఇదే భవిష్యత్తు బార్డాక్. నా ప్రజల్ని అంతం చేసినందుకు ఇదే ఎదురు దెబ్బ. నా కొడుక? అవును, నీ కొడుకే. అతను కూడా వాళ్ళ తండ్రిలాగే గొప్ప బలశాలి అవుతాడు. అవునా? ఆ సమయానికి నువ్వు చనిపోయి చాలా ఏళ్ళవుతుంది. నీ గ్రహంతో పాటు నువ్వు అంతమైపోతావు. లేదు, ఫ్రీజా! అన్ని అంగీకరించు బార్డాక్. రక్షకుడు ఖచ్చితంగా పుడతాడు. అమాయకుల్ని ఫ్రీజా వారి నుండి అతనే కాపాడతాడు. నీ దగ్గర నుంచి కూడా. నేను వెనకడుగు వేయకూడదు. ఇదే భవిష్యత్తు. అందరికీ దీని గురించి చెప్పాలి. భవిష్యత్తు నాకు కనిపిస్తుందంటే దాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఏం చెప్పమంటావు? ఎక్కడో బాగా దెబ్బలు తినొచ్చినట్టున్నాడు. చూస్తే కనిపించట్లేదు. అవును, తనకి బాగా అయింది. జాగ్రత్తగా వినండి. ఫ్రీజా వస్తున్నాడు. మనల్ని చంపడానికి వస్తున్నాడు. ఏంటి మనల్లా? అంటే నిన్నంటున్నావా? కాదు, మనల్నే. నిన్ను, నన్ను, ఇక్కడున్న వాళ్ళందరినీ
చంపేస్తాడు. మనల్ని చూసి భయపడుతున్నాడు, అందుకే చంపాలనుకుంటున్నాడు. ఇప్పటికే నా టీంలో ఉన్న వాళ్ళందరినీ తను చంపేశాడు. బహార్డాగ్ ఎక్కడో దెబ్బలు తినొచ్చి ఇక్కడ వాగుతూ ఉన్నాడు. మనలాంటి వీరుల్ని నువ్వు ఎలా అంచనా వేస్తున్నావో తెలియడం లేదు. అవును, నిజమే బార్ డాగ్. యథార్థం ఏంటో కొంచెమైనా ఆలోచించు. నువ్వు అంగీకరించలేకపోతున్నావు కదా. తను నిజంగా పాపం అనవసరంగా అలా ఆలోచిస్తున్నాడు. మనం వాడిని కాసేపు అలాగే వదిలేద్దాం. తనే వచ్చి మనకి క్షమాపణలు చెప్పుకుంటాడు. నువ్వు అంతా ఒక సేయాలా? లేదు, వీల్లేదు. తను మన కాళ్ళ మీద పడి ప్రతిమలు ఆడుకోవాలి. దద్దమ్మలారా, మీరు చచ్చిపోతారు. వచ్చి నా కాళ్ళ మీద పడు ఫ్రీజా, అప్పుడు నీ మీద దయతలు వదిలేస్తారు. దద్దమ్మలారా, మీరు చావబోతున్నారు. ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు బార్ డాగ్? సరే, మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి వాడిని ఆపుతాను. సరే, ఇతనికి ఏమైంది? తన టీం ని కోల్పోయాడు కదా, అందుకే ఇలా చేస్తున్నాడు. తనకి నయం అవ్వాలి. బార్డాగ్, ఎవరది? అసలు ఎవరు నువ్వు? ఎవరైనా సరే నా ముందుకు రా. బయటికి రా. నువ్వు ఇక్కడే ఉన్నావో నాకు తెలుసు. బార్డాగ్, నేనెవరో నీకు తెలుసు కదా బార్డాగ్? తెలుసు, నువ్వు నా కొడుకువి. ఇప్పటికీ ఏం మించిపోలేదు నాన్న. వాడికంటే నేను విచిత్రమైన వాడిని. అసలేంటిది? ఇదంతా నా భ్రమ. అసలు అది నిజమని నేను ఎలా నమ్మాను? ఫ్రీజా, నేను వాడిని ఎలాగైనా సరే ఆపాలి. అది వాడే. నేను గ్రహించగలుగుతున్నాను. వాడి గురించి నా ఒక్కడికే తెలుసు. నాకు మాత్రమే నీ గురించి తెలుసు. నేను నీకిది బహుమతిగా ఇస్తున్నాను బార్ డాగ్. అప్పుడే నువ్వది చూడగలవు. నీ దారుణమైన ముగింపుని చూడు. ఇప్పుడు నా అనుభవం నీకు తెలుస్తుంది. జరిగేదంతా చూస్తూ అలా ఉండిపోలేను. వాడిని ఆపుతాను. నేనే స్వయంగా నా చేతులతో వాడిని చంపుతా. ఫ్రీజా, నిన్ను వెతుకుంటూ వస్తున్నా. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. అందరినీ చంపేశా. డోరా, పాషా, ఇది నీకోసమే. చాలా అద్భుతమైన దృశ్యం. ఒక్కొక్కసారి నాకు ఇలాంటి దృశ్యాలు చూడడం అంటే చాలా ఇష్టం. సార్, లార్డ్ ఫ్రీజా, ఒకరు లోపలికి చొరబడ్డారు. వాడికి ఏంటంటే ఇప్పుడు నేనే కదా కావాలి. నేనే వెళతాను. నన్ను పంపించే మార్గం చూడు జార్బాన్. సార్, మీరు షిప్ నుంచి బయటికి వెళ్తారా? నా మాటకై ఎదురు సమాధానం చెప్తావా? కాదు లార్డ్ ఫ్రీజా, మీరు చెప్పినట్టే చేస్తాను.
బయటికి వచ్చిన యుద్ధం చేయి. తిరిగి పంద బయటికి రారా. ఆయన వచ్చేసాడు. మీకు తల వంచుతున్నాం సార్. అవును, లార్డ్ ఫ్రీజా వర్ధిల్లాలి. అవకాశమే లేదు. ఇప్పటికే చాలా ఏళ్ళు బతికావు. నన్ను అడిగితే నిన్నింతకు ముందే చంపేయాల్సింది. ఫ్రీజా, జాగ్రత్తగా విను. మేమందరం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. అర్థమైందా? ఇక మేమెవరూ నీకోసం పనిచేయం. మాకు స్వాతంత్రం వచ్చింది. నీ కింద బానిసలుగా ఇంకెవరినైనా వెతుక్కో. అర్థమైందా? చివరిగా నీకొకటి చెప్తాను విను. నువ్వు అందరినీ చంపావు కదా, దానికి శిక్ష అనుభవించబోతున్నావు. ఇక నుంచి మేమెవరూ నీకు బానిసలం కావు. ఎదుగో అసాధ్యం. ఫ్రీజా, దయచేసి అలా చేయకండి. నేను ఇప్పుడు చెప్పులు కడుగుతున్నాను. నా కొడుకు వాడే ఫ్రీజాని ఓడించబోతున్నాడు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వావ్, చాలా అద్భుతమైన షో. నేను నమ్మలేకపోతున్నాను. అలా చూడండి. కాకరాట్, నా కొడుకు, నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నువ్వు సరిగ్గా చెప్పు. ఇంకా ఆలస్యం కాలేదు. అవకాశం ఉన్నప్పుడే నేను నువ్వు ఎత్తుకోవాల్సింది. ఇప్పుడు నీకు దూరం అవుతున్నాను. ప్రిన్స్ విజిటా, మీకు వినిపిస్తుందా? నాకు వినపడుతోంది. సార్, లార్డ్ ఫ్రీజా దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఈ రోజు ప్లానెట్ వెజిటాని ఢీ కొట్టింది. అది నాశనం అయిపోయింది. నువ్వు చెప్పేది నిజమేనా? ఖచ్చితంగా సార్. లార్డ్ ఫ్రీజా దాన్ని తలుచుకొని చాలా బాధపడ్డారు. ప్రస్తుతం ప్రాణాలతో బయటపడింది మీరు మాత్రమే. ఓ, నిజంగానా? మీరేమన్నా సమాధానం చెప్పాలనుకుంటున్నారా సార్? లేదు, సమాధానం లేదు. సరే, సంతోషం సార్. ఓవర్ అండ్ అవుట్. మాకు వేరే ఏదైనా సమాచారం దొరికితే వెంటనే మీకు తెలియజేస్తాం సార్. అరే, ఏమిటిది? ఒక చిన్న పిల్లాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బాబు? నీకు తోక ఉంది. ఆశ్చర్యమైన బిడ్డవే. నేను నిన్ను చూసుకుంటాను. నన్ను నువ్వు నమ్మొచ్చు. ఏమిటిది? స్నానం చేసి చాలా రోజులైనట్టుంది. సరే సరే, కొంచెం ఓపిగ్గా ఉండు. ఒక తాతయ్యగా నిన్ను బాగా చూసుకుంటాను. బాబు, ఒక్క నిమిషం ఉండు. నేను నిన్ను ఎలా పిలవాలి?
నాకు ఇప్పుడు అర్థమైంది నిన్ను ఏ పేరుతో పిలవాలో. ఇలా చూడు, ఇక నుంచి నీ పేరు గోకు. నీకు ఆ పేరు నచ్చిందా? అయితే సరే, గోకు బాగుంది కదా. గోకు చాలా మంచి పిల్లాడివి.海の中のその一つで光が生まれ遥かな旅を続け僕の上に今たどり着く